ఇజ్రాయెల్ దేశం రీసెంట్గా సొమాలిలాండ్ని స్వతంత్ర దేశంగా గుర్తించింది. సొమాలిలాండ్ అనేది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ప్రాంతంలో ఉంటుందన్నమాట. అయితే సోమాలియా దేశం నుంచి ఈ సొమాలిలాండ్ అనేది విడిపోయింది 1991లో. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి కానీ ఇతర దేశాలే కానీ సొమాలిలాండ్ని సపరేట్ దేశంగా గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ సొమాలిలాండ్ని ఒక సోవరెన్ స్టేట్గా గుర్తించిందనమాట. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ మొదలైంది. అంతేకాదు ప్రపంచంలోని అనేక దేశాలు ఇజ్రాయెల్ నిర్ణయాన్ని ఖండించాయి. ముఖ్యంగా మనం చూస్తే కనుక టర్కీ, సౌదీ అరేబియా, ఆఫ్రికన్ యూనియన్తో సహా చాలా మంది దీన్ని ఖండించారనమాట. యాక్చువల్లీ ఇజ్రాయెల్ సొమాలిలాండ్ని ఎందుకు సపరేట్ కంట్రీగా గుర్తించి దాంతో రిలేషన్ స్టార్ట్ చేసిందనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇమీడియట్గా సొమాలిలాండ్తో వ్యవసాయం, ఆరోగ్యం, టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ ఇలా అనేక అంశాల్లో ఇజ్రాయెల్ సొమాలిలాండ్తో భాగస్వామ్యం కానుంది. దీంతో పాటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇదంతా కూడా అబ్రహాం అకార్డ్స్ పరంగానే జరిగిందని చెప్పారనమాట. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు అంటే ట్రంప్ 1.0లో అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఇజ్రాయెల్ మరియు ఇతర ముస్లిం కంట్రీస్ మధ్య కొన్ని అకార్డ్స్కి మధ్యవర్తిత్వం వహించారనమాట. దానికి సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పుడు అరబ్ దేశాలతో దగ్గర అవుతుంది. దానిలో భాగంగానే సొమాలిలాండ్కి నేను క్లోజ్ అయ్యానని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది.